హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. చూడండి, ఒక ప్యాన్లోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ సరిపడా ఒకటి లేక రెండు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే మనమైతే ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. చూడండి, 1 టీ స్పూన్, అలాగే సగం టీ స్పూన్, 1.5 టీ స్పూన్ అయితే ముందుగానైతే ఇందులోకి అయితే వేసేసుకొని ఇదైతే గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ రైస్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకైతే హోటల్ స్టైల్లో కాకుండా ఇంట్లోనే ఇలా అయితే వెరైటీగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం. చూడండి, నేనైతే 3 లేక 4 ఎగ్స్ అయితే ఇందులోకైతే ఇలా అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే 4 ఎగ్స్ అయితే ఇందులోకైతే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. అప్పుడే మనకి ఎగ్ రైస్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో లేకోకుండా ఇలా ఇంట్లోనే అయితే కొత్తగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఎగ్ రైస్ అనేది ఇలా అయితే 4 ఎగ్స్ అయితే తీసేసుకొని మీడియం సైజులో ఉండే స్టవ్ పెట్టేసుకొని ఇలా అయితే గోల్డెన్ వైట్ కలర్లో అయితే వేయించుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ అయితే స్లిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు ఇలా అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకి జ్యూసీగా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే 15 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. చూడండి, ఇలా అన్నీ అయితే మనమైతే ఇలా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇదైతే ఒక 10 మినిట్స్ అయితే 10 లేక 5 మినిట్స్ అయితే ఇలా అయితే గోల్డెన్ వైట్ కలర్లో అయితే వేయించుకోవాలి. మనమైతే ఇందులోకైతే చికెన్ మసాలా అయితే యాడ్ అయితే చేసేస్తున్నాను నేను. చూడండి, ఇలా నేనైతే ఆశీర్వాద్ చికెన్ మసాలా అయితే ఇందులోకైతే యాడ్ చేసేస్తున్నాను. అలాగే గరం మసాలా అయితే ఇందులోకైతే యాడ్ అయితే చేసేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసేసుకొని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం అయితే ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. అలాగే చిల్లీ పౌడర్ అయితే కొద్దిగా అయితే ఇందులోకి వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత వరకు ధనియాల పొడి అయితే మనమైతే ఇందులోకైతే వేసేసుకొని ఇదైతే బాగా అయితే డ్రై ఫ్రై అయితే చేసేసుకోవాలి. స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఇలా అయితే డ్రై ఫ్రై అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ ఎగ్ అనేది ప్రిపేర్ అయితే అయిపోతుంది ఎగ్ రైస్ అనేది. చూడండి, ఇలా అయితే నేనైతే స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టేసుకొని ఇదైతే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. ముందుగా అయితే ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే నేనైతే ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. ఇలా అయితే కొద్దిగా ఉంటలు లేకోకుండా రైస్ అనేది మనమైతే ఉడికించుకొని ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడా రైస్ అనేది ఇందులోకైతే యాడ్ అయితే చేసేస్తున్నాను. నేనైతే 4 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ వరకు సరిపడేంత రైస్ అయితే ఇందులోకైతే వేసేస్తున్నాను. ఇలాగా నేనైతే 5 మెంబర్స్కి అయితే ఈ రైస్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇలా తీసేసుకొని స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ముందుగా అయితే ఎగ్ని అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం కదా. ఇదైతే ఇలా అయితే బాగా అయితే కలిపేసుకోవాలి. అప్పుడే మనకి ఈ రైస్కి అంతా ఎగ్స్ అంతా తగిలి అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే ఎగ్ రైస్ అయితే 15 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత జ్యూసీగా ఉంది కదా. చూడండి, ఇలా అయితే కలిపేసుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అనేది 15 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసుకోండి.